సర్వదా ప్రయత్నం చేసి సరైనటువంటి ప్లాన్లో నడుచుకుంటారు, ప్లాన్ తయారు చేసి ఉంటారని భావిస్తున్నారు. మరి ఆ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. దానికి అతని కొన్ని సందర్భాలు పర్సనల్గా కూడా కొంచెం మాట్లాడడం జరిగింది. వాటిని ఆలోచిస్తే ఆ విధంగా అనిపిస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జీవితం చాలా శుభ సంతోషాలతో గర్భాలను కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. నేను 7th క్లాస్లో జఫర్గఢ్లో సారేగా స్టూడెంట్. యాక్చువల్గా మా ఊరు సాగర్ పక్కన 2 కిలోమీటర్స్ ఉంటుంది, 5 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ 1 to 8 చదువుకున్నాను నేను. తర్వాత 6th క్లాస్ కర్ణాపూర్లో చదువుకున్నాను హాస్టల్లో. అయితే హోమ్ సిక్ వల్ల సరిగా హాస్టల్ ఉండేది నేను ఊరికి ఇంటికి వచ్చేది అన్నట్టు. 7th ఆగస్ట్లో నేను సార్ వాళ్ళ స్కూల్లో చైతన్య పంపిస్తున్నాను జఫర్గఢ్లో ఉన్నప్పుడు. నేను కూడా అక్కడ పోయినా కూడా స్కూల్ బాగా తప్పించాను అన్నట్టు. నేను నంబర్ 1 పడతామంటే నేనే ఉండేది మా క్లాస్లో. మా నాన్న ఊరికి వచ్చి సార్ చెప్పేది అన్నట్టు. చెప్పినట్టు సందర్భాలు చెప్పిండు. ఆ సార్ వాళ్ళ నాన్న కూడా మా నాన్న గురువు అట స్కూల్లో, హై స్కూల్లో. తర్వాత ఒక సందర్భంలో సార్ నాకు కౌన్సిలింగ్ ఇచ్చిండు. అదే అయ్యొద్దు, నువ్వు మీ నాన్న అప్పుడు ఇట్లా ఉన్నట్టు చదువుకున్నాడు, మీ నాన్న మంచి పేరు ఉంది, నువ్వు చదువుకోవాలి బాబు అంటే అప్పుడు కొంచెం నేను మారి నేను స్కూల్కి రెగ్యులర్ రావడం మొదలుపెట్టినా. దాని తర్వాత నేను రోజులకు రెగ్యులర్ రాశాను. అప్పుడు సార్ స్కూల్లో ఉన్నప్పుడు కూడా సార్ ఎక్కువ మాట్లాడారు. ఎంతవరకు అవసరం అంతవరకే మాట్లాడతారు. టైం పంక్చువాలిటీ సార్ అప్పటికిప్పటికి ఏం మారలేదు. కాకపోతే కొంచెం వయసు వచ్చిన అంతే తప్ప సార్ ఇంటి దగ్గర స్టార్ట్ అయిందంటే ఇక్కడ క్లాస్లో మేమందరం సైలెన్స్ ఉండేది. మా సార్ వచ్చి కొడతారా అంటే కొట్టరు, జస్ట్ ఇట్లా చూస్తే చాలు. అంత డెడికేట్గా పనిచేసేవాళ్ళు సారు. నిజంగా నా లైఫ్లో ఒక మంచి స్వీట్ మెమొరీ అంటే సార్తో కలిసి మీ అందరి దగ్గర కలిసి పనిచేయడం చాలా సంతోషం అనిపించింది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే సార్ ఆ వయసులో కూడా నాకు ఫోన్ చేసి నాకు ఇది ఎట్లా అర్థం కాలేదు అని నన్ను అడిగేది సార్ అని కూడా. చాలా హ్యాపీగా అనిపించింది. సార్ నేను బుక్ సజెస్ట్ చేశాను అన్నట్టు, హౌ టు మేక్ బయాలజీ ఈజీ అని బుక్స్. ఈ వయసులో కూడా సారు ఎక్కడ కూడా ఇట్లా డిలే కాకుండా మంచిగా కమిట్మెంట్ తోటి పనిచేసిండు. ఇంకా సార్ యొక్క రాబోయే జీవితం కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మా గ్రూప్లో మా సినిమా మిత్రుల గ్రూప్లో పెట్టాను సార్. అందరూ చాలా నమస్కారం. సరే, ఉద్యోగం విరమణ అనేది సాధారణమే, కానీ ఎలా విరమణ పొందారు అనేది ఒక ఆదర్శంగా తీసుకోవడానికి సార్ మంచి ఎగ్జాంపుల్. సో నేను అంటే రిసోర్స్ పర్సన్ ఏసీఆర్టీలో ఉన్నప్పటికీ సార్ నాకు తెలుసు, చాలా స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారు మధ్యలో అడిగినప్పుడు నాకు ఆశ్చర్యం వచ్చింది. గారిగారు మీరు ఎక్కడ చేస్తున్నారు అంటే కొన్ని క్వాలిటీస్ మనం అడాప్ట్ చేసుకోవాలి. మీరు ఇంతకుముందే చెప్పారు. సో ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. అందరికీ ఇంపార్టెంట్, ఒక టీచర్కి అయితే చాలా ఇంపార్టెంట్. సో అది సార్ నుంచి మనం